నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. నీ 5వ తనాన్ని నేను తప్పక రక్షిస్తాను. ఇది నోట్లో నుంచి బయటికి వచ్చి తిన్నగా భూగ్రహంలోకి పారిపోయింది. దీనిని బయటకు తీసుకురావడం ఎలా? సోమనందీశ్వర, మీరేమీ ఆలోచించకండి. దీనికి కూడా తగిన ఉపాయం ఉంది నా దగ్గర. నీ ఉద్దేశం ఏంటి? గొప్ప తెలివైన వాడివని కదూ. నీ తెలివి నా దగ్గర సాగదు. చూస్తూ ఉండు. అర్థమైంది సోమనందీశ్వర, తమరెంత కష్టపడ్డారో నాకు తెలుసు. పాపం తమరికి బాగా ఆకలిస్తున్నట్టుంది కదూ. తమరు దానిని ఆహారంగా స్వీకరించవచ్చు. తమరు వెంటనే మా స్వామి ప్రాణాలను రక్షించండి. మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మాతా. మూషికాన్ని తక్షణమే వదిలిపెట్టు సోమనంది. ఇదేమిటి? సోమనంది తనని ఎందుకు వదిలిపెట్టారు? పుత్రి సువేణి, ఇప్పుడైనా నీ భర్తకు తన తప్పేమిటో అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు తన గర్వాన్ని వదులుకొని గజాననుడి ముందు తల వంచుతాడని ఆశిస్తున్నాను. ఇక్కడ నీ పని పూర్తయింది సోమనంది. ఇక ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది. సోమనంది ఇక్కడి నుండి ఎందుకు అలా వెళ్ళిపోయారు? అర్థమైంది. అమ్మ తన కార్యార్థమై రమ్మని పిలుచుంటారు. నీ రక్షకుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు బాలక. ఇప్పుడు నిన్ను రక్షించగలవారెవరు? ఇప్పుడు నువ్వింకో జంతువును పిలిచే లోపుగానే నేను నిన్ను అంతం చేసి పారేస్తాను. మా అమ్మగారి డాలు తమరి గద నుండి నన్ను ఎలా రక్షిస్తుందో చూడండి. కానీ నీ దగ్గర మీ అమ్మగారిచ్చిన శస్త్రాలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక్క మాట మాత్రం మర్చిపోకు బాలక, చోరకుడం నా స్వభావం. దేవతల నుండి దొంగిలించిన శస్త్రాలు నా దగ్గరే ఉన్నాయి. వాటిని దాచిపెట్టాను. గజానన,
అసురోత్తమ, మీ చోరగుణం ఏమాత్రం పనిచేయలేదు. ఎప్పుడో ఒకప్పుడు మన ఆటకి ముగింపు పలకాల్సిందే. ఈ మూసికాసురుణ్ణి ఓడించడం అంత సులభం కాదు బాలక. నిన్ను ఎదురించడానికి మూసికాసురుడు సిద్ధంగా ఉన్నాడిప్పుడు. ఏమైపోయాడు ఈ బుడతడు? దేవపుత్రుడివి కదా నువ్వు. మీ దేవతల అస్త్రాలతోనే నేను నిన్ను మట్టి కరిపిస్తాను బాలక. అది చూద్దాం. ఇది నా దివ్య కవచం. ఇదే నన్ను రక్షించుకుంటుంది. ఇందులో ఉండగా నన్నెవ్వరూ ఓడించలేరు. ఇక నువ్వెంత? అమ్మ ఇచ్చిన ఖడ్గంతో నీ కవచాన్ని ఎలా బద్దలు కొడతానో చూడు. ఏమైంది నా ఖడ్గం? వ్యర్థమైపోయింది కదూ నీ ఖడ్గ ప్రయోగం. ముందే చెప్పాను కదా నీకు, ఎవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు అని. నా చుట్టూ దివ్య కవచం ఉంది. మాత, నా పసుపు కుంకాలు కాపాడండి. మా స్వామిని రక్షించండి. తమరు సహాయం చేయండి మాత, సహాయం చేయండి. పుత్రి సువేణి, నేను మీ భర్తని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ అది గజాననుడికి వ్యతిరేకమవుతుంది. ఒక ఆయుధం నిష్ఫలమైతే ఏమైంది? ఈసారి నేను అనేక రకాల ఆయుధాలను నీపై ప్రయోగిస్తాను. ఇంకా అర్థం కాలేదా నీకు? నువ్వెలాంటి ఆయుధాలను ప్రయోగించినా అవేవి నాపై ప్రభావాన్ని చూపించలేవు బుడతా. ఇప్పుడు నేనే స్వయంగా ఆయుధాన్ని, ఆ రక్షణ కవచాన్ని ఛేదించగలను. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా, నువ్వు ఎన్నిసార్లైనా విఫలమే అవుతావు, కానీ సఫలం కావు. ఆ కవచానికి నా దంతం తగలడం వల్లే ముఖానికి దెబ్బ తగలలేదు. కనుక నేను నా దంతాన్ని నాకు ఆయుధంగా మార్చుకుంటాను.
అన్నేసి ఆయుధాలు చెయ్యలేని పనిని ఈ విరిగిపోయిన మెత్తని దంతం ఎలా చేస్తుంది ఉడత? ఏమైంది నా దివ్య కవచం? ఏమైపోయింది? ఇప్పుడు తమరిని నేను యమలోకానికి పంపిస్తాను. కాసుకోండి మూషికాసురా. నేను బతికుండాలి, నేను చనిపోకూడదు. మూషికాసురుడు అంత కాకూడదు. పరిగెత్తు మూషికాసురా, పరిగెత్తు. ఈ ఏడుగునంతా ఏమిటి నా వింటే పడుతోంది? దీన్ని తప్పించుకోవడం ఎలా తప్పించుకోవాలి ఇదంతా నుండి? నీ వివాహం సువేనితో జరిగితే స్వయంగా పార్వతీమాత శక్తి నీకు సహాయం చేసి రక్షించగలదు మూషికాసురా. నా భార్యకి పార్వతీమాత వరం ఉంది కదా, మరి దంతం ఎలా వెంటాడుతుంది? దీని నుండి నన్నెవరూ కాపాడలేరా? రండి, సహాయం చేయండి. ఎవరైనా నాకు సహాయం చేయండి. వారు సహాయానికై మొరపెట్టుకుంటున్నారు మాత. దయచేసి మా స్వామిని కాపాడండి, సహాయం చేయండి మాత. ఏదో విధంగా తమరు మా స్వామికి సహాయం చేసి తమరిచ్చిన వరాన్ని నిలబెట్టండి మాత. లేదా మా స్వామితో పాటుగా నా మరణానికి కూడా తమరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరొకండి మాత. స్వామి, నాకొక విషయం తెలియజేయండి. భగవంతుడికి ఎవరు ఎక్కువ, తన కుటుంబమా లేక తన భక్తులా? ఉమా, భక్తుల స్థానం ఎప్పుడూ భగవంతుడి కంటే ఉన్నతంగానే ఉంటుంది. ఆగు పుత్రి సువేణి. నన్ను క్షమించగలవా పుత్ర గజానన? రక్షించండి, నన్నెవరైనా రక్షించండి. మూషికాసురుడికి ఏమీ కాలేదు, మూషికాసురుడికి ఏమీ కాలేదు.
పార్వతీమాత మురుగు మూషికాసురుని రక్షించడమా? అది కూడా తన పుత్రుడు గజానుడి బారి నుండి. ఇప్పుడు దేవాదిదేవుడైన మహాదేవుడే కాపాడాలి. ఉమా, ఎందుకింత పని చేశావు? ఏదో శక్తి తనను సంరక్షిస్తోంది. తప్పకుండా ఇది పార్వతీమాత పని అయి ఉంటుంది. ఇంకేం పర్వాలేదు, నన్నెవరూ ఏమీ చేయలేరు. నన్ను మన్నించు పుత్రా, నేనేమీ చెయ్యలేను. నిరంతరం పోరాడాల్సి వచ్చినా పోరాడతాను, కానీ ఈ దుష్టుడిని మాత్రం శిక్షించకుండా వదిలిపెట్టను. దంతం! నేను వేసిన ఎత్తును ఎవ్వరూ చిత్తు చేయలేరు బాలక. దాని ముందు నీ శక్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఊరికి దంతం విరగొట్టుకున్నావు, అనవసరంగా పని చేసుకున్నావు నువ్వు. ఏ శక్తి అయితే నన్ను రక్షించడానికి వచ్చిందో దానిని ఓడించే సామర్థ్యం నీకెంత మాత్రమూ లేదు కొడతా. లేదు. ఆ మురుగుని పంపిన దివ్యశక్తి ఎవరు? ఈ దుష్టుడికి ఎందుకు సహాయం చేస్తున్నారు? గజాననుడు తన వైఫల్యానికి కారణమేంటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ పార్వతి తనకన్నీ తెలిసి కూడా ఎందుకిలా చేసింది? ధన్యోస్మి మాత, ధన్యోస్మి దేవి. నా పసుపు కుంకాలు రక్షించడానికి తమరెంతో త్యాగానికి పాల్పడ్డారు మాత. దీని ద్వారా తమరు లోకానికి చాటి చెప్పారు. తమరికి భక్తుల భక్తే ప్రధానమని తెలియజేశారు. తమరికి 100,000,000 వందనాలు సమర్పించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమరు మహోన్నత త్యాగమూర్తి మాత. భక్తుడు భగవంతుని కంటే ఉన్నతుడు సువేణి. స్వామి, నాకొక విషయం చెప్పండి. భగవంతుడి దృష్టిలో ఎవరు గొప్పవారు? తన కుటుంబ సభ్యులా, తన భక్తులా? ఉమా, భక్తుడి స్థానం ఎప్పుడు భగవంతుడి కంటే ఉన్నతమైనది. పార్వతి, ఇదేమిటి? భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడనేది సత్యమే. కానీ భగవంతుడి ద్వారా ఒక దుర్మార్గపు అసురుడు రక్షణ పొందడం మంచిదంటావా పార్వతి? ఏం చేస్తావో చేసుకో మూర్ఖ బాలుడా. నువ్వు నాకు మాత్రం ఏమీ హాని చెయ్యలేవు. ఎలా ఛేదించాలి ఈ గాజుల రక్షణ కవచాన్ని? మహాదేవా, ప్రణామాలు తండ్రి గారు. తండ్రి గారు, నా వల్ల ఏదో తప్పు జరుగుంటుంది. అందువలనే ఎంత ప్రయత్నించినా పదే పదే విఫలమవుతున్నాను. లేదు గజానన, దీనికి కారణం వేరే ఉంది. తమరు ఏ కారణం గురించి చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు తండ్రి గారు. వారు ఎన్నో పాపాలు చేసుండవచ్చు, కానీ వారు నాకు భర్త మాత, నా పతిదేవుడు. వారిని రక్షించుకోవడం భార్యగా నా ధర్మం. తమరి భక్తురాలినై ఉండి తమరిని సందిగ్ధంలో పడవేసినందుకు నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. పాతివ్రత్యాన్ని పాటించడం భార్య ధర్మమే గాని దోషం కాదు సువేణి. నీలోని పాతివ్రత్యం అసామాన్యమైనది. ఆ కారణం వల్లనే నువ్వు నీ భర్త సంరక్షణకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చావు. నీ గురించి వరాన్ని కోరుకోలేదు. నీలోని ఈ ధర్మ భావనని, నీ సంకల్పాన్ని అభినందిస్తున్నాను పుత్రి. ఉమా, అమ్మా, మాత పుత్ర వ్యామోహంలో పడిన రక్షణ కవచాన్ని ఉపసంహరించుకుంటే ఏం చేయాలి? పరిస్థితులు మరింత చేయిజారిపోయేలా ఉన్నాయి. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే మహాదేవుడు ఏం చేస్తారు? ఉమా, నీవిలా ఎందుకు చేస్తున్నావు? నాకు చాలా స్పష్టంగా తెలుసు నేనేం చేస్తున్నాను. అయినా తమరికి ఇక్కడేం పని స్వామి? అమ్మకి ఏమైంది? ఎప్పుడూ లేనిది తండ్రి గారితో ఎందుకు ఇలా ఎదురు మాట్లాడుతున్నారు? ఉమా,
నీకు తెలిసినట్టు లేదు నీవు ఎలాంటి వారిని రక్షిస్తున్నావో. భక్తురాలి భక్తిని గౌరవిస్తూ నా భక్తురాలి ఐదోతనాన్ని రక్షిస్తున్నాను నేను. కాని ఈ దుష్టుడు నీకే విధంగానూ భక్తుడు కాదు. కావచ్చును స్వామి, తను నా భక్తుడు కాకపోవచ్చు. ఆ కారణం చేత నేను తన భార్య, నా భక్తురాలైన సువేణికిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమంటారా? వివాహం జరిగాక నా ఐదో తనానికి ఎలాంటి ఆపద కలిగినా తమరు వారిని రక్షించాలి మాతా. తథాస్తు. భక్తులకి వరం ప్రసాదించడానికి ముందు నన్ను ఇది కూడా తెలుసుకోమంటారా స్వామి? తన భర్త బంధుమిత్రులు నాకు భక్తులు అవునో కాదో? ఉమా, ప్రమిదలోని జ్యోతి చేయాల్సింది వెలుగుని ప్రసాదించడం, చీకట్లని పారద్రోలడం. అదేవిధంగా మన ధర్మం కూడా చెడు అనే చీకట్లను ఈ లోకాన్నుండి దూరం చేయడం, మంచికి దోహదం చేస్తూ ప్రపంచంలో మంచిని ప్రసరింపచేయడం. మన పుత్రుడిప్పుడు ఆ పనే చేస్తున్నాడు. కానీ నీవా సత్కార్యానికి ఆటంకం కలిగిస్తున్నావు. భక్తుల భక్తి సర్వోన్నతం, మంచి చెడుల భేదాన్ని అధిగమించినది. ఒకవేళ భక్తులు దారి తప్పితే వారిని మనం సంతానంలాగే బుజ్జగించి సరైన దారి చూపించడం మన కర్తవ్యం. ఏమిటి స్వామి, మన భక్తుడు సన్మార్గంలోకి రావడానికి తగిన అవకాశాన్ని కల్పించకూడదా? వీరు ఎన్నో అధర్మాలు చేశారు, కానీ తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపము లేని ఆ పాపులను అదుపు చేయని పక్షంలో వారు సమస్త లోకాలను అల్లకల్లోలం చేసేస్తారు దేవి. అలాంటి వారికి అవకాశం ఇవ్వడం అధర్మము మా. అది ప్రపంచ రక్షణకు మన కర్తవ్యానికి కూడా వ్యతిరేకం. గుండెలు బండ చేసుకుని నా కర్తవ్యానికే కట్టుబడి ఉండేదానిని నేను. స్వామి, అధర్మం అనే ముద్ర వేసి ఇప్పుడు దానికి తమరు నన్ను అవమానించడం ఎంత మాత్రమూ సరైనది కాదు స్వామి. ఇది ఎంత మాత్రమూ తగని పని. పార్వతి ఇప్పుడు ఏది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ దుష్ట పాపిని రక్షించబోతున్నాను నేను. భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడు గనుక నేను చేసేది సమంజసం కాదా? మళ్ళీ అడుగుతున్నాను నేను, సమాధానం చెప్పండి నాకు. గొప్పవాడు భగవంతుడా లేక భక్తుడా? ఇదే ప్రశ్న అడిగినప్పుడు తమరు ఏమని సమాధానం చెప్పారో గుర్తుందా ప్రభు? స్వామి, నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే. భగవంతుడికి ఎవరు ఎక్కువ? తన కుటుంబ సభ్యులా లేక తన భక్తులా? ఉమా, భక్తుడి స్థానం ఇప్పుడు భగవంతుడి కంటే ఉన్నతంగా ఉంటుంది. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే అడ్డగించడం చాలా ముఖ్యం. స్వయంగా పార్వతీమాతే నన్ను కాపాడుతుండగా ఎంతటి మహాదేవుడైనా సరే నన్ను ఏమీ చేయలేడు. నేను నా పుత్రుడికి అండగా సత్యం ధర్మాలని నిలబెట్టడానికి వచ్చాను. కానీ తమరు మమ్మల్ని, తమరి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారా? తమరికిది విచిత్రం అనిపించడం లేదా? విచిత్రంగా ఉన్నదేమిటంటే స్వామి, మీరే ఎప్పుడూ చెబుతుండేవారు కుటుంబానికి భక్తులకి మధ్య ఏమాత్రం తేడాలుండవని. జగత్పిత జగన్మాతలం మనం. అందరూ మనకి సంతానమే. అందరి మేలు మన బాధ్యతే కదా. మన కార్తికేయుణ్ణి మనకి దూరంగా పంపుతున్నప్పుడు ఇదేగా నాకు చెప్పింది తమరు. కానీ ఇప్పుడు మన కుటుంబం పేరు చెప్పి భక్తుల పట్ల బాధ్యతను మర్చిపోమంటారా? చెప్పండి స్వామి. కుటుంబం కాదు పార్వతి, ధర్మాన్ని రక్షించడమనే ప్రధాన కర్తవ్యమే మనకన్నిటికంటే ముఖ్యమైనది. కానీ ఈ అసురుణ్ణి రక్షించడం ద్వారా అధర్మానికి అండగా నిలబడుతున్నావు. ఏ విధంగా చూసినా ఇది మంచిది కాదు. మంచిది కాదా?
అధర్మమా? లెక్కలేనన్నిసార్లు తమరు అసురులకు వరాలు ప్రసాదించారు. వారు అధర్మపరులేనా? కఠోరమైన తపస్సు చేశారు అసురులు. విధిలేని పరిస్థితుల్లోనే వారికి వరాలు ఇవ్వాల్సొచ్చింది. మరి నేను వరమిస్తే అది మంచిది కాదంటారెందుకు స్వామి? సువేణి నా భక్తురాలు. తను కూడా కఠిన తపస్సు చేసింది. నాది విధిలేని పరిస్థితే. ఓహో, ఇందుక అమ్మ ఈ అసురుణ్ణి రక్షిస్తోంది. ఉమా, సంబంధం లేని పరిస్థితుల్ని పోలుస్తూ నీవు చాలా తప్పు చేస్తున్నావు. నా మాటని ఆలకించు. వెనక్కి తీసుకో నీ కంకణాన్ని. ఇది తమరి విన్నపమో లేక ఆదేశమో చెప్పండి స్వామి. దయచేసి ఇంకొక విషయం కూడా తెలియజేయండి. ఇప్పుడు తమరు నాకు భర్తగా మాట్లాడుతున్నారా లేక ఈ జగత్పిత మహాదేవుడిగా మాట్లాడుతున్నారా? పార్వతీమాత ఆవేశంతో ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహాదేవుడు ఏం చేస్తారు? మహేశ్వరి, తమరి కంకణాన్ని వెనక్కి తీసుకోండి. నేను కేవలం నా భర్త ఆదేశాలను మాత్రమే పాటించగలను. తమరు ఇతరులందరి దృష్టిలోనూ దేవాది దేవుడు కావచ్చును, కానీ దేవాది దేవుడికి నాపై ఎలాంటి అధికారమూ ఉండదు. తమరి ఆజ్ఞను పాటించాను నేను. ఉమా, 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 ఉమా. అమ్మా, తండ్రి గారి మాటలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేను జగన్మాతగా సువేణికి వరాన్ని ప్రసాదించాను. ఈ జగన్మాత రూపంలోనే నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. తమరికి ముందుగానే హెచ్చరిస్తున్నాను, నన్ను సవాలు చేసే దుస్సాహసానికి పాల్పడకండి. ఏదో పెద్ద అనర్థం జరగబోతుంది. అద్భుతం, అత్యద్భుతం. ఇప్పుడిక ఈ అమ్మవారే నా రక్షణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఇదెక్కడి వైపరీత్యం బ్రహ్మదేవ? ఒకవైపు మహాదేవుడు గజానందుడు, మరోవైపు పార్వతీదేవి తన జగదాంబ రూపంలో. పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. జగత్పిత పార్వతీమాతల మధ్య భేదాభిప్రాయాలిది. మరియు వారిద్దరి మధ్య నిలబడి ఉన్నాడు గజానందుడు. అక్కడి పరిస్థితి చెయ్యి దాటిపోవడం కాదు శ్రీహరి, మనందరి చెయ్యి దాటిపోయింది. మనం తక్షణమే అక్కడికి వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ ఇద్దరి మధ్య భౌతిక యుద్ధం ఆరంభమైతే జరిగేది మహా విధ్వంసమే. సృష్టి యావత్తూ నాశనమైపోతుంది.
నేను గనుక నా మురుగుని వెనక్కి తీసుకుంటే గజాననుడి దంతం ఆ రక్షణ కవచాన్ని ఛేదించుకు వెళ్లి మూషికాసురుణ్ణి అంతం చేస్తుంది. నేనలా ఎంత మాత్రమూ జరగనివ్వను. మాత మరింత ఉగ్రరూపం దాలుస్తున్నారు. చూస్తుంటే పరిస్థితులు మరింత చేయి జారిపోయేలా ఉన్నాయి. ఎందుకింత మొండితనం మహేశ్వరి? గజాననుడు మన కుమారుడు, నీకు ముద్దుల పుత్రుడు. అలాంటి పుత్రుణ్ణి వదిలిపెట్టి ఒక అసురుణ్ణి రక్షించాలనుకుంటున్నావు? అయినా ధర్మం, బాధ్యత, కర్తవ్యం కేవలం మీ అధికారం మాత్రమేనా స్వామి? ఈరోజు నేను నా భక్తుడికి అండగా నిలబడితే అది మొండితనంగా కనిపిస్తోందా? అప్పుడే మర్చిపోయారా స్వామి? ఆనాడు మీరేగా మన పుత్రుడు గజాననుడి శిరస్సును త్రిశూలంతో ఖండించిన వారు. అప్పుడు నేను అడిగి ఉండవచ్చు, ఇంత మొండితనం ఎందుకు మహాదేవా అని. నీకు ముందే తెలుసు పార్వతి, ఈ మూషికాసురుడి దౌర్జన్యాలను అంతం చేయడం కోసమే, లోకరక్షణార్థం, ధర్మ సంరక్షణ కార్యనిర్వహణకే గజాననుడు ఇక్కడికొచ్చాడు. సోదరి పార్వతి, శాంతం వహించండి. దయచేసి తమరి క్రోధాన్ని నియంత్రించుకోండి. తమరికి తెలుసు కదా, గజాసురుడు పాపాత్ముడైన అసుర దురాత్ముడని. లెక్కలేనని పాపాలను చేసిన వాడతను. అయినా అతడు తపస్సు చేసి తమరిని ఆవాహన చేశాడు. తమరినే తన ఉదరంలో ఉండమని కోరాడు. కోరుకో. ఏ వరం కావాలి నీకు? తమరు కావాలి నాకు బోలాశంకరా. తమరు నా ఉదరంలో. తనకి మీరేం సమాధానమిచ్చారు స్వామి? గుర్తు చేస్తాను తమరికి. అప్పుడు మీరన్న మాట ఒక్కటే, తథాస్తు, తథాస్తు. దేవి, నీ ఆవేశాన్ని అదుపు చేసుకో. నీ పుత్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇదంతా తను చూడాలని కోరుకుంటున్నావా?
చెడు కోసం మంచి ఇంత ఘర్షణ పడాల్సి వస్తుందని భయపెట్టాలనుకుంటున్నావా? నేను నా పుత్రుడికి నేర్పిన సంస్కారం తనకి మంచి అలాగే చెడు, ధర్మం అధర్మాల మధ్య తేడాలు స్పష్టంగా తెలియజేస్తుంది. మాట నిలబెట్టుకోవడానికి తగినంత సామర్థ్యాన్ని కలిగించాను తనకి. మరోసారి హెచ్చరిస్తున్నాను పార్వతి, నీవు చేస్తున్నది సమంజసము కాదు. విధిలేని పరిస్థితిని కల్పిస్తున్నావు. నీ పుత్రుడికి సహాయం చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నావు. తమరికి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యండి మహాదేవా. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, మూషికాసురుడి వైపుకు వచ్చే ప్రయత్నం ఎవ్వరు చేసినా వారు తనకంటే ముందుగా నన్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్వతీమాత కాళిక రూపాన్ని, మహాదేవుడు వీరభద్రుడి రూపాన్ని ధరించారు. ఏది జరగకూడదు అదే జరగబోతుంది. మహాదేవుడు పార్వతీదేవి ఇద్దరూ మహోగ్ర రూపాలు ధరించారు. వారి మధ్య ఘర్షణ జరిగితే సృష్టి అంతా చిన్నాభిన్నమైపోతుంది. చివరకు ఏదీ మిగలదు. మాత, శాంతించండి మాత. ప్రభు, శాంతించండి ప్రభు. ఇక్కడ జరుగుతున్నది సమంజసం కాదు. నేను మా తల్లిదండ్రుల మధ్య యుద్ధం జరగనివ్వకూడదు. అమ్మా, తండ్రి గారు, నా కారణంగా మీరిద్దరు యుద్ధం చేయకండి. కుటుంబ కలహాలు ఎప్పుడు వినాశానికి దారి తీస్తాయని మర్చిపోకండి. మర్చిపోయారా తండ్రి గారు? నేను తమరితో యుద్ధం చేశాను. దాని ఫలితంగా ఏం జరిగిందో గుర్తుందిగా. ఇప్పుడు నాకొక అనూహ్యమైన సమస్య ఎదురైంది. దానికి పరిష్కారం మన ముగ్గురం కలిసి చర్చించి పరిష్కరించాల్సి ఉంటుంది. మీరిద్దరూ పోరాడటం చూస్తే వచ్చే ఫలితం ఒకటే, మన కుటుంబ వినాశనం. మీ ఇద్దరి మధ్య యుద్ధం కేవలం నా కారణంగానే జరుగుతుంది కదూ. అమ్మా, తండ్రి గారు, చూడండి, నా దంతాన్ని నేను తిరిగి తీసుకుంటాను. అమ్మా, తమరు కూడా తమ మురుగుని వెనక్కి తీసుకోండి.
వద్దు మాత, వద్దు. నాకు మళ్ళీ సంరక్షణ లేకుండా పోతుంది. వద్దు మాత. నా పరిస్థితి మళ్ళీ మొదలుకొచ్చిందేంటి? ఇప్పుడు ఈ కుటుంబం మళ్ళీ కలిసి లోపే నేను పారిపోవటం మంచిది. త్వరగా పారిపోవాలి. నా పరిస్థితి మళ్ళీ మొదలుకొచ్చిందేంటి? ఇప్పుడు ఈ కుటుంబం మళ్ళీ కలిసి లోపే నేను పారిపోవటం మంచిది. త్వరగా పారిపోవాలి. వీరిద్దరూ అకారణంగా యుద్ధం చేయబోయారు. నిజానికి ఏ మూషికాసురుడి కారణంగా ఇదంతా జరిగిందో అతని గురించి మర్చిపోయారు మీరు. ఈ మూషికాసురుడు గతంలో క్రౌంచుడనే గంధర్వుడు. సమయం మించిపోతోందని అతడు తన నివాసానికి వేగంగా వెళుతున్నాడు. నాకు చాలా సమయం ఆలస్యమైపోయింది. ఇంద్రదేవుడు నా సమయాన్ని వృధా చేశాడు. ఎందుకో తొందరలో క్రౌంచుడు వాసుదేవ మహర్షిని ఢీకొన్నాడు. దాంతో సంవత్సరాల తరబడి చేస్తున్న తపస్సు భంగమైంది. వాసుదేవ మహర్షి ఆగ్రహం చెందారు. ఆ క్రౌంచుడికి అసురుడిగా మారిపోమ్మని శాపమిచ్చారు. నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు అసురుడివైపోతావు. మీరేం బాధపడకండి తొండమయ్యా. మనం ఆ ఎలుకాసురుణ్ణి మన చేతుల్లోంచి తప్పించుకోనివ్వం. ఎలాగంటే ఎలుకాసురుడి స్వభావం దురాశ, దొంగతనం. ఈ రెండింటినీ ఉపయోగించుకుందాం. ఎంతో కష్టపడి మాతకు మహానైవేద్యం కోసం ఎన్నో పదార్థాలు తయారు చేయించాం. ఆ మూషికం ఒకే ఒక్క క్షణంలో అన్ని సర్వనాశం చేసింది. మీరేమీ బాధపడకండి మహర్షి. తమరి యజ్ఞం తప్పక విజయవంతమవుతుంది. తమరు మరలా స్నానాలు చేసి యజ్ఞానికి మళ్ళీ ఏర్పాట్లు చేయండి. మహానైవేద్యానికి పదార్థాలు వండించండి. ఈసారి నేను స్వయంగా వాటికి కాపలా కాస్తాను. ప్రణామాలు. తమరు వెళ్ళి మీ యజ్ఞాన్ని ఆరంభించండి. ఎలుకలు తమ లక్ష్యాన్ని వదులుకునే సమస్య లేదు. మూషికాసురుడు తప్పక ఇక్కడికి వస్తాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడి నుండి పారిపోయేటైనా దూరంగా పారిపోవడానికి మించిన తెలివైన పని మరొకటైతే ఉండదు. మళ్ళీ ఆ గుమగుమలు వస్తున్నాయే. అయ్యో, మళ్ళీ ఎలుక కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి.
ఆశపడితే అనర్థం తప్పదు, పారిపోదాం. లేదు, అలా పారిపోతే అది నా స్వభావానికి విరుద్ధం. దొంగలించకపోతే దోషం అంటుకుంటుందే. 600 సరే ఆహారాన్ని దొంగలించాల్సిందే. ఏది జరిగినా సరే ఆ భోజనాన్ని అయితే వదిలిపెట్టే సమస్య లేదు. సమయం దగ్గర పడుతోంది. మూషికాసురుడు దొంగతనం చేయటానికి తప్పక వస్తాడు. అన్నీ భద్రంగా ఉన్నాయి ఇక్కడ. భలే ఎలుకాసురుడా భలే, మీరు అక్కడ ఉన్నారా? ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని అక్కడి నుంచి ఎలా బయటికి లాగుతాను. ఇక్కడ కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకుంటాను. చెప్పాలంటే ఎంతైనా బాలకుడు కదా, కాసేపైనా నిద్రపోకుండా ఇలా ఉంటాడు. పడుకున్నాడు. నేను నా పని చేసుకుంటాను. నేను నా పని చూసుకుంటాను. పాయాసం ఓ ఎలుకాసురా, బాలక ఎన్ని రకాలుగా దండించినా తమరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అందుకే నేనిప్పుడు నేర్పే గుణపాఠం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది తెలుసా? నేను ఈ ఋషిగణాలకి వాగ్దానం చేశాను కనుక నేనిప్పుడు వారి యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగనివ్వకూడదు. అందువల్ల ఈ ఎలుకాసురుణ్ణి ఇక్కడి నుంచి దూరంగా విసిరేయాల్సి ఉంటుంది. అసురయ్య, ఎక్కడికి పారిపోతున్నారు? నేను తమరి కోసం రుచికరమైన లడ్డూలు తెచ్చాను. అరే, అంత ఆకలైతే నన్ను అడిగితే పెట్టేవాణ్ణి కదా, నేనిచ్చేవాణ్ణి అసురయ్య. పలహారం ఇక్కడికొచ్చి ఎన్ని కావాలంటే అన్ని తినండి. ఆ
ఆకలైనప్పుడు ఆలోచించకూడదు అసురయ్య. రండి, తినేయడమే. రండి, కావాల్సినన్ని లడ్డూలు తినేయడమే. మీరు గనక తినకపోతే నేను తినేస్తాను ఇవన్నీ. ఇదిగో అసురయ్య, తినండి. రండి అసురయ్య, రండి. అబ్బబ్బబ్బా, గుమగుమలాడిపోతున్నాయి. భూమి లోతులోకి వెళ్ళిపోవడం ఆనందంగా ఉంది కదా మీకు? అరే, ఏదో సరదాగా అన్నానంతే. తీసుకోండి, నేను మీకోసం ఇంకొన్ని లడ్డూలు ఉంచాను. తీసుకోండి తీసుకోండి, ఆకలి తీర్చుకోండి. ఇక్కడే ఉండాలి కదా, అప్పుడు ఎటు వెళ్ళిపోయాడు? అరే, మీరు నన్నే వెతుకుతున్నారా అసురయ్య? నేను ఇక్కడే ఉన్నాను. రండి రండి, లడ్డూలు ఎదురు చూస్తున్నాయి. మీకోసం ఎంతసేపని కాసు కూర్చోమంటారు? తమరు రండి ఇక్కడికి. ఈ లోపల ఇంకొకటి రుచి చూస్తాను. భలే బాగున్నాయి లడ్డూలు. మళ్ళీ మాయమయ్యాడు బుడతాడు. ఈసారి కనిపిస్తే మాత్రం గిరిగిరి పారేస్తా నిన్ను బుడతా. నేను ఇక్కడుంటే మీరు అక్కడ వెతుకుతున్నారేంటి? రండి, దయచేసి లడ్డూలని ఆరగించండి. కానీ మీరైతే రావడమే లేదు. సర్లేండి, ఇంకొక లడ్డూని నేనే తిని చూస్తాను. కాసుకో పుడతా, నిన్నొక పట్టు పడతా. అక్కడే ఉండు, ఏనే వస్తున్నా. తీసుకోండి, రండి అసురయ్య. ఏమైంది అసురయ్య? నన్నే ఇవన్నీ తినమంటారా ఏంటి? అరే అసురయ్య, ఇటు చూడండి, ఒకే ఒక్క లడ్డు మిగిలింది. రండి అసురయ్య, ఇదేనా తినండి. కన్నాలు వేయించి వేయించి అలసిపోయేలా చేశాడు ఈ బాలకుడు. ఇన్ని కన్నాలు వేసినా కూడా ఒక్క లడ్డైనా తినకపోతే ఎలా? పాపం, మీకు లడ్డు తినే అదృష్టం లేదనుకుంటా. నన్ను ఎంతో కష్టపెట్టావు బాలక, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. శిక్ష అనుభవించేది నేను కాదు, నా చేతుల్లో మీరు అనుభవిస్తారు ఎలుకాసురా. నిన్ను ఒక్కసారిగా కిందికి తోసి నీ దెబ్బలన్నింటికి ఒకే దెబ్బతో జవాబిస్తాను. ఇదేమిటి? నేను ఎందుకు లేవలేకపోతున్నాను? నేను అదే ఆలోచిస్తున్నాను మూషికాసురా.
అయినా మీ మీద అంత బరువేముందని మీరు లేవలేకపోతున్నారు? ఇంత భారం నేను భరించలేకపోతున్నాను. కిందికి దిగు బాలక, దయచేసి నా మీద నుంచి దిగు. దయచేసి నన్ను క్షమించు. నేను ఇక ఎలాంటి ఆకృత్యాలు చెయ్యను. దొంగతనం అనే మాటే రానివ్వను నా నోటి నుండి. ఏదైనా నేలవాలికలో దాచుకొని బతికేస్తాను. దురాశను వదిలిపెట్టేస్తాను. క్షమించండి, నన్ను వదిలేయండి. నన్ను వదులు బాలక. తమరేం చేయమంటే అది నేను చేస్తాను. దయచేసి ఈసారికి నన్ను వదిలేయండి బాలక. అయితే నేనేం చెప్పినా తప్పక చేస్తారా? చేస్తానని మాటిస్తున్నానుగా. అయితే నాకు వాహనంగా ఉంటారా? తమరి వాహనమా? అవును, నా వాహనమే, ఈ గజాననుడి వాహనం. నాకు తెలిసిన దేవతలందరికీ ఏదో ఒక వాహనం ఉంది, కానీ నాకు మాత్రం ఏ వాహనమూ లేదు. అందుకే అడుగుతున్నాను. నేనిప్పుడు మీ మీద నడుం మీద కూర్చుంటే మీకు కష్టంగా ఉంది కదూ. కొన్నాళ్ళకి అది కూడా అలవాటైపోతుంది. ఇద్దరం కలిసి సులభోపాయాన్ని వెతుక్కుందాం. లేదు లేదు బాలక, గజనన, నేను తమరి భారాన్ని భరించలేను. కూర్చోవడం నాకు, మోయడం మీకు సులభం అవుతుంది. కానీ నేను అసురుణ్ణి, మీరు దేవతలు కదా. మాకు మీకు సరిపోదు. మరి నేను మీకు వాహనంగా ఎలా మారగలను? మనసుంటే మార్గం ఉంటుంది. మీ అనుమానాలన్నిటికీ తగిన పరిష్కారాలు చూపిస్తాను. అప్పుడు మీరే ఒప్పుకుంటారు తమరు నాకు వాహనంగా మారడం అనేది విధి లిఖితం అని. ఎంత హాయిగా ఉందో, ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకు. నేను ఇప్పుడు గతంలోగా అసురుడు, దుష్టుడు, దుర్మార్గుడైతే కాదనిపిస్తోంది. గజానన, తమరు నిజంగానే నన్ను ఉద్ధరించి నాకు తమరి వాహనమయ్యే అదృష్టాన్ని మీరు ఎప్పటికీ కల్పిస్తారా? తప్పకుండా. అందుకేగా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చేసుకుంటే ఎన్ని పాపాలైనా తుడిచిపెట్టుకుపోతాయి. పశ్చాత్తాపం పడ్డారు కనుక నేను మిమ్మల్ని పాపహితుల్ని చేస్తాను. తప్పులు చేయటం తప్పు కాదు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా దిద్దుకోకపోవడం అసలు తప్పు. ఈ హీన ప్రాణికి తమరి వాహనంగా మారి సేవ చేయడం కంటే గొప్ప అవకాశం ఎక్కడ లభిస్తుంది ప్రభు? ఇంకెప్పుడు తమరు నీచ ప్రాణి అనుకోకండి. తమరిప్పుడు నా వాహనం కదా. ఇక నుండి మీరు అజిన్యుడని పిలువబడతారు. తమరిని మార్చడం వల్ల నేను మా అమ్మకిచ్చిన మాటని నిలబెట్టినట్టయింది. అజిన్యుడా? భలే బాగుంది ప్రభు, నా కొత్త నామధేయం. ఇక తమరు నాపై ఆసీనులై నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి ప్రభు. తప్పకుండా. చూడండి, నాకు నా వాహనం లభించింది. సంతోషము పుత్రా. నీకీ వాహనం నచ్చినట్టేనా? అవును తండ్రి గారు, నా వాహనం చాలా బాగుంది. అమ్మా, నందిగారు
సోమనంది గారిలా పెద్దదిగా కాదు నా వాహనం. అలాగే మామయ్య గారు పెద్ద మామయ్య గారుల వాహనాల్లా ఎగురుతుందో లేదో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం నా వాహనం బాగా నచ్చింది. మాత, పూర్వం ఒకసారి తమరు నన్ను రక్షించారు కదా, అందుకే ఈరోజు తమరి పుత్రుడు గజాననుడు నాకు రక్షకుడైనారు. అందువల్ల నేను తమరికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రణామం. పుత్రా, నీవీరోజు ప్రపంచానికి ఒక కొత్త సత్యాన్ని తెలిపావు. మనిషిలో ఉన్నటువంటి కోరికలు తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఆ మనిషిని బానిసగా చేసుకుంటాయి, తనని దారి తప్పిస్తూ ఉంటాయి. మూషికాసురుడే దానికి ప్రత్యక్ష సాక్షి. కానీ నీవు తనని మార్చి నీ వాహనముగా చేసుకోవడం ద్వారా తనలోని కోరికలు జయించినప్పుడు మాత్రమే మహాత్ములుగా రూపొందుతారని స్పష్టం చేశాను. గజానన, తమరు మరోసారి మమ్మల్ని రక్షించారు. మేము ధన్యులమయ్యాము. మీకు శతకోటి వందనాలు. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు మాత. మాత, మేమెంతో అదృష్టవంతులం. తమరి పూజకు మహానైవేద్యానికి మేమెంతో శ్రమ కూర్చి ఉండవచ్చు. ఆ మాతాపుత్రుడే ఆ యజ్ఞానికి ఎదురైన విఘ్నాలన్నింటినీ ఎంతో తెలివిగా పరిష్కరించారు. మా ఋషిగణాలు వారి కుటుంబాల తరపున తమరికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తమరు మా అందరినీ రక్షించారు. నేను ఈ లడ్డూల కోసం ఎంతగానో పరిగెత్తించాను. ఇప్పుడు ఆ లడ్డూలనే మీకు స్వయంగా నా చేతులతో పెడతాను. మరోసారి నువ్వు నా పథకాన్ని చాలా సులభంగా నిష్ఫలం చేశావు గజానన. ఒప్పుకుంటున్నాను బాలక, నీ తెలివితేటలు, ప్రతిభ చెప్పలేని అద్వితీయం గజానన. అద్భుతం ప్రియ వాహన ముషికొత్తమా. నన్నింకా కైలాసానికి తీసుకువెళ్ళండి. తండ్రి గారు, కంగారు పడకండి. నేను మా వాహనంతో మీ వెనకే వస్తున్నాను. స్వామి, చివరికి మా పుత్రుడు గజాననుడికి తనకంటూ వాహనం లభించింది. దాని వేగం కొంచెం తక్కువే కావచ్చు, కానీ దాన్ని పొందినందుకు మా పుత్రుడు చాలా ఆనందంగా ఉన్నాడు. మహేశ్వరి, ప్రియా, గజాననుడి వల్ల జరిగింది మూషికాసురుడికి సంరక్షణ మాత్రమే కాదు, అతని ఉద్ధరణ కూడా జరిగింది. ఇప్పుడు తను గజాననుడి వాహనంగా మారాడు. కానీ అతడి భార్య, నీ భక్తురాలు సువేణి ఏం కావాలి? స్వామి, ప్రస్తుతం మూషికాసురుడు మన పుత్రుడికి వాహనంగా మారాడంటే తానింకా చాలా మారితే గాని పూర్తిగా సాత్వికుడు కాలేడు. తాను పూర్తి సాత్వికుడిగా మారాక తనే
సువేణికి ఉత్తమ భర్తగా లభించగలడు. చూసావా మూషికొత్తమా, ఆ నంది సోమనందిని? గట్టి ప్రయత్నం చేస్తే మీరు కూడా వారిలాగే ఆ పర్వతాన్ని దాటేయగలరు. ఈ పర్వతమా, నేను దీన్ని అధిరోహించాలా? పదండి మూషికొత్తమా, అధిరోహించండి. ఏమైంది మూషికొత్తమా, ఎక్కండి పైకి. అది చూడ్డానికి నిటారుగా కనిపిస్తుంది కానీ ఎక్కడం సులభం. చూసారుగా నంది గారిని, సోమనంది గారిని. వాళ్ళెంత సులభంగా పైకెక్కేశారు, మీరు కూడా ఎక్కేయగలరు. త్వరగా పదండి మూషికొత్తమా, పదండి. మీరేం ఆలోచించకుండా ముందడుగు వేయండి. మనం ఇక్కడే ఉండిపోయాం, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో విధంగా మూషికొత్తముడికి కష్టం కలగకుండా చేయాలి. ఏమీ పర్వాలేదు మూషికొత్తమా, ఇంత ఎత్తెక్కడం నిజంగా చాలా కష్టం. నేను కూడా అలసిపోయాను. ఇప్పుడు కిందికి వెళ్ళడం ఎంత సులభంగా ఉంటుందో కదా. ఏరులై పారుతోంది రక్తం, సర్వత్రా జరిగేది వినాశనం. అరుణవర్ణపు మెరుపులు సృష్టిస్తూ ప్రళయ భీకరమైన సంకేతాలని ఎందుకిస్తోంది ఆకాశం? ఒకటో రెండో కాదు, ఒకేసారి లెక్కలేనన్ని అనర్థ సంకేతాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?
నలుదిశలా పరమగాఢమైన అంధకారం అలుముకుంటోంది. ఏదో అరిష్ట భావనలు నాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహాదేవ, పుత్రుడు అంధకాసురుడు. నా కళ్ళు మూసినప్పుడు ఆ అంధకారంలోంచి ఉత్పన్నమైన అసుర శక్తే అంధకాసురుడు. తనని అంతం చేయడం దేవతలు, యక్షులు, గంధర్వులు, చివరికి స్వామి స్వయంగా మీ వల్ల కూడా కాదు కదా స్వామి. ఆ అంధకాసురుడు అంధకారంలో కూడా నిబిడాంధకారాన్ని విస్తరించగలిగేవాడే అంధకాసురుడు. ఒకవేళ తనకి అవకాశం లభించిందంటే స్వామి, అతడు దేవలతో పాటుగా స్వర్గాన్ని కూడా సర్వనాశనం చేయగలడు. పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుండి మనల్ని ఈ ప్రమాదం నుండి ఎవరు రక్షించగలరు? తమరు మాత్రమే దూరం చేయగలరు. ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. తక్షణమే మహాదేవుణ్ణి చేరుకుని వారితో సమస్య పరిష్కారానికి అన్వేషించాలి. జలంధరుడా, మహాదేవుడి మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు దాని నుండి విస్ఫులించలు వెలువడి సముద్రంలో పడ్డాయి. అగ్ని జలాల విచిత్ర సంగమంతో జన్మించిన వాడే ఆ జలంధరుడు. నిజమే ఉమా, నా క్రోధాగ్ని నుండి ఉత్పన్నమైన వాడే జలంధరుడు. తనకి అవకాశం లభిస్తే తనలో క్రోధాగ్నితో సృష్టి అంతటిని భస్మీపటలం చేసి వేయగలడు. అందువల్ల అతన్ని అదుపు చేయడం
చాలా అవసరం. ఎందుకంటే జలంధరుడు మహా అంధకార శక్తి. తమరికి ఏమాత్రం తీసిపోని మహాశక్తివంతుడు ప్రభు. ఆకాశం ఎర్రబారిపోయింది. అగ్ని మేఘాలతో పాటు తీవ్రమైన వాయుగుండాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదేదో ఘోరమైన అరిష్టాన్ని సూచిస్తోంది. నిజమే, మనకు కూడా పెను ప్రమాదం ముంచుకురాబోతుంది. మనం వెంటనే దీనికి పరిష్కారం అన్వేషించాలి. స్వామి, వాయువింత భీకర ధ్వనులను ఎందుకు ఉత్పన్నం చేస్తోంది? శంఖచూడుడు ఈ శంఖచూడాసురుడు తన భార్య పాతివ్రత్యం కారణంగా మా త్రిమూర్తుల చేతుల్లో కూడా అంతము కాడు. సోదరుడు శ్రీమన్నారాయణుడు కూడా శంఖచూడుడిని ఓడించలేరు. ఎందుకంటే అతని భార్య తపోబలం స్వామి తనకి రక్షణ కవచమై కాపాడుతూ ఉంది. అందువల్లనే తన దేవతలు, యక్షులు, గంధర్వులను ఓడించగల సామర్థ్యం కలవాడు. త్రిపురాసురుడు కమలాక్షుడు విద్యున్మాలి తారకాసురుడి పుత్రుడు త్రిపురాసురుడు బ్రహ్మదేవుడికై తపస్సు చేసి వారి నుండి వరాన్ని పొందినవాడు. స్వామి తన వర ప్రభావంతో అజేయులుగా మారిపోయారు ఈ ముగ్గురు.
స్వయంగా మహాదేవుడు బ్రహ్మదేవుల వరాల వలన రక్షణ పొందుతున్నారు ఈ ముగ్గురు. ఆ అసురులు గాని ఈ దేవతలు గాని ఎవ్వరూ కూడా ఈ ముగ్గురిని ఓడించలేరు. క్రోధం, లోభం, మదం, మత్సర్యం, మాయలకు ప్రతీకలుగా ఉంటారు ఈ ముగ్గురు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతల్ని ఓడించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ ముగ్గురు. నాకు బలంగా అనిపిస్తోంది స్వామి, ఈసారి వారి లక్ష్యం మరెవరో కాదు, మనమే వారి లక్ష్యం. మనల్నే నాశనం చెయ్యాలని భావిస్తున్నారు వాళ్ళు. నలుదిశలో అరిష్టదాయకమైన సూచనలే కనిపిస్తున్నాయి కనుక తక్షణమే కైలాసానికి బయలుదేరటం మంచిది. ప్రతి ఒక్క అపశకునం ఒక్కొక్క అసురుడికి గుర్తులు. వారు మనపై దురాక్రమణకు పాల్పడాలని చూస్తున్నారు. శుంభు, నిశుంభులు. శుంభుడు, నిశుంభుడు అంటే దుర్మార్గానికి మారు పేర్లు. ఏ దేవతలు గాని భగవంతుడు గాని ఈ ఇద్దరిని అంతం చేయడం అసంభవం. వీరి కోసం సరికొత్త అత్యంత శక్తివంతుడు రావాల్సిన అవసరం ఉంది. ప్రభు, అది చూడండి. వృత్తాసురుడు. ఎవరు వధించలేరు, ఎవరు తనకి ఎలాంటి హాని చెయ్యలేరు ప్రభు. ఈ వృత్తాసురుడు యుద్ధం చేస్తున్న కొద్దీ మరింత శక్తివంతుడిగా మారిపోతూ ఉంటాడు. ఈ భయంకరమైన రాక్షసులందరికంటే ఘటికులు. ఓం అగ్నిదేవతాయై నమః స్వాహ. ఓం వరుణదేవతాయై నమః స్వాహ. ఓం వాయుదేవతాయై నమః స్వాహ.
దుష్టుడు మాత్రమే కాదు, తెలివైన వాడు కూడా దుర్గం. పూజలు యాగాలు ఆపడం తన ధ్యేయంగా మార్చుకున్నాడు. విధ్వంసం, సర్వత్రా విధ్వంసం. వైదిక విధి విధానాలను ధ్వంసం చేయడానికి ఎంతకైనా తెగించగల దుర్మార్గుడు. రానున్న ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఏకైక తరుణోపాయం దేవ అసుర సంగ్రామం. మనల్ని ఈ ప్రమాదం నుండి ఎవరు రక్షించగలరు? ఆ అసురులకు వ్యతిరేకించగల శక్తివంతులు ఎవరవుతారు? ఎవరు మా విఘ్నాలను హరించగలరు? దేవతల ప్రథమ పూజ్యుడు ఎవరు కాగలరు?